హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన మనకి 20 తేదీ నుంచి ఫిజికల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఫిజికల్ ఇంకా జరుగుతుంది. సో మనకి ఫస్ట్ డే జరిగిన ఫిజికల్ ఈ విధంగా జరిగింది. అదేవిధంగా మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఫిజికల్ ఈవెంట్స్ గురించి రివ్యూ. సో అదేవిధంగా నేను తెలంగాణ సిఎస్ఎఫ్ బెయిల్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనకి ఎస్ఎస్సి జీడీ సంబంధించిన సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, 20/08/2025 అంటే మనకి ఆగస్టు ఫస్ట్ డే జరిగిన ఫిజికల్ ఈవెంటు. సో మనకి టోటల్ ఎంతమందిని పిలవడం జరిగిందంటే టోటల్ 800 మందిని పిలవడం జరిగింది. సో దానిలో అటెండ్ అయిన వాళ్ళు మాత్రం కేవలం 392 మంది మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. సో రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం 168 మంది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. సో రన్నింగ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు 224 మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు. సో మనకి ఇంకా వివరంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ డే 3 బ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 100 మందిని రన్నింగ్ స్టార్ట్ చేస్తే కేవలం 49 మంది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 51 మంది డిస్క్వాలిఫై అయ్యారు. సెకండ్ బ్యాచ్లో మాత్రం 100 మందిని రన్నింగ్ స్టార్ట్ చేస్తే 41 మెంబర్స్ రన్నింగ్ క్వాలిఫై అయ్యారు, 100 మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు. సో ఫస్ట్ బ్యాచ్లో జరిగిన సెకండ్ బ్యాచ్లో జరిగిన ఆపోజిట్ పర్సన్స్ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా థర్డ్ బ్యాచ్ మాత్రం చాలా ఘోరంగా 192 మందిని ఒకేసారి రన్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళలో కేవలం 68 మంది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. సో చూసుకోండి ఫ్రెండ్స్, థర్డ్ బ్యాచ్ మాత్రం చాలా ఘోరంగా 192 మందిని రన్నింగ్ స్టార్ట్ చేస్తే దానిలో కేవలం 60 నుంచి 68 మధ్య రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి 9:30కి రన్నింగ్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. 9:30 టు 10 మధ్యలో రన్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ 7:30కి క్లోజ్ అయిపోయింది, థర్డ్ బ్యాచ్ 8:30కి క్లోజ్ అయిపోయింది. సో థర్డ్ బ్యాచ్ మాత్రం కొద్దిగా లేట్ చేయడం జరిగింది. సో చాలా ఘోరంగా ఫస్ట్ డే ఈ విధంగా రన్నింగ్ చేయడం జరిగింది. సగానికి సగం మంది డిస్క్వాలిఫై అయ్యారు, సగానికి సగం మంది క్వాలిఫై అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం మనం ఓవరాల్గా చూసుకుంటే మనకి 168 మెంబర్స్ రన్నింగ్ క్వాలిఫై అయ్యారు, 224 మెంబర్స్ రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు. సో మినిమం 1 మంత్ లేదా 1.5 మంత్ 2 మంత్స్ పక్కాగా మీరు సిన్సియర్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈజీగా రన్నింగ్ క్వాలిఫై అవుతారు. సో లేదంటే మీరు 20 డేస్ 15 డేస్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చి అక్కడ చేయాలంటే చాలా టఫ్ ఉంటుంది రన్నింగ్. సో మినిమం 2 మంత్స్ 1 మంత్ చేసిన వాళ్ళకి ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో ట్రాక్ మాత్రం మనకి మంచిగానే ఉంది. సో ట్రాక్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే అక్కడ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. సో వితౌట్ ప్రాక్టీస్ నో పెర్ఫార్మెన్స్, అసలు క్వాలిఫై గారు. నెక్స్ట్ రన్నింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఎలాంటి బ్యాగ్స్ వెళ్ళడానికి ఇవ్వట్లేదు. అదేవిధంగా సెల్ ఫోన్స్ ఎలాంటి బ్యాగ్స్ అలో లేదు. జస్ట్ అడ్మిట్ కార్డ్, ఫొటోస్, ఆధార్ కార్డ్ ఈ 3 కంపల్సరీ ఉండాల్సిందే. సో రిమైనింగ్ ఏం అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఏమైనా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ లేదా నేమ్ రాంగ్ ఉంటే దానికి సంబంధించిన ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ అయినా కానీ, 10th మెమో అయినా కానీ ఇవి తీసుకుని వెళ్ళండి. సో రిమైనింగ్ ఎలాంటి ఏం తీసుకువెళ్ళడానికి ఇవ్వట్లేదు. సో అదేవిధంగా మీరు ఏం చేశారంటే ఒక కవర్లో కంపల్సరీ ఫ్రూట్స్ పెట్టుకుని అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి. సో వాళ్ళు వద్దంటారు కానీ కొంతమంది తీసుకుని వెళ్తున్నారు. సో మీరు కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. లేదంటే మీకు రన్నింగ్ క్వాలిఫై అయ్యారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు అస్సలు మిమ్మల్ని బయటికి వదలరు. సో అన్ని బ్యాచెస్ కంప్లీట్ అయిన తర్వాతనే అందరినీ ఒకేసారి క్వాలిఫై అయిన వాళ్ళని బయటికి పంపడం జరుగుతుంది. డిస్క్వాలిఫై అయిన వాళ్ళని అప్పటికప్పుడే ఒక 1 అవర్లో బయటకు పంపడం జరుగుతుంది. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం అక్కడే ఉండాలి.
సో మీరు కంపల్సరీ ఫుడ్ కంపల్సరీ తీసుకువెళ్ళండి. ఫుడ్ కాదు, ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా హైట్ చెస్ట్ ఎలా చూస్తున్నారు అంటే హైట్ చెస్ట్ మాత్రం చాలా ఈజీగానే చూస్తున్నారు, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ హైట్లో మాత్రం ఇలాంటి ఎక్స్క్యూజ్ లేవు. చెస్ట్లో మాత్రం 3 to 4 times చెక్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు పోయిన రిక్రూట్మెంట్లో క్వాలిఫై అయ్యి ఉంటే హైట్ చెస్ట్, సో దానికి సంబంధించిన పేపర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన మీకు అక్కడ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. సో అక్కడ చూపించండి, సార్ నేను ఇలా క్వాలిఫై అయ్యాను, సో ఇప్పుడు నేను ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు, సో ఒకసారి చూపించండి. సో ఇంకోసారి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది. కానీ పోయినసారి మనకి మాన్యువల్గా చేయడం జరిగింది, కానీ ఈసారి సెన్సర్ కాబట్టి కంపల్సరీగా 0.5 తగ్గుతుంది. అదేవిధంగా చెస్ట్ మాత్రం కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సో 3 to 4 times లేదంటే డిప్స్ కొట్టిస్తున్నారు. సో చాలామంది క్వాలిఫై చేస్తున్నారు. సో బ్యాచ్కి 2 members డిస్క్వాలిఫై అవుతారు హైట్ చెస్ట్లో. సో హైట్ మాత్రం చాలా తక్కువ, సో హైట్ మాత్రం 1 inch తక్కువ ఉన్నా కానీ, సో 0.5 తక్కువ ఉన్నా కానీ అసలు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. చాలా జాగ్రత్తగా హైట్లో చాలా స్ట్రిక్ట్గా చెక్ చేయడం జరుగుతుంది హైట్లో. సో ఇలాంటి ఏం భయం లేదు. సో అక్కడ మీకు చెప్తారు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా చెస్ట్ తీసుకోవాలని. అదేవిధంగా రన్నింగ్ ట్రాక్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. సో రన్నింగ్ ట్రాక్కి సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో నేను చేయడం జరిగింది కదా, సో ఆ వీడియో వచ్చేసి నేను 2.3 నుంచి తీయడం జరిగింది. 2.3 అంటే మనకి 2.3కి వెళ్తారు కదా, సో 2.3 టోకెన్ తీసుకుని వస్తారు కదా, సో అక్కడి నుంచి నేను తీయడం జరిగింది. సో చూడండి. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ మీకు ఏమవుతుందంటే, సో ఫస్ట్ స్టార్టింగ్ మీకు రైట్, దాని తర్వాత మళ్ళీ మీకు రైట్, దాని తర్వాత మళ్ళీ రైట్, దాని తర్వాత స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగిన తర్వాతనే మీకు లాస్ట్ ఎండ్ వచ్చేసి 2.3 టోకెన్ తీసుకొని సేమ్ ఏ విధంగా వచ్చారో సేమ్ అదే విధంగా మీరు రైట్, దాని తర్వాత లెఫ్ట్ ఇలా 3 times రైట్ తిరిగి 1 time లెఫ్ట్ తిరగాలి. సో వచ్చేటప్పుడు 1 time రైట్, 3 times లెఫ్ట్. సో ఈ విధంగా ట్రాక్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేశారో అక్కడే మీకు ఎండ్ ఉంటుంది. కానీ మీకు ఎండ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే కొద్దిగా లాంగ్ తీసుకొని వెళ్తున్నారు. అంటే 2.3 నుంచి 2.7 మళ్ళీ రావాలి ఇక మనం 2.3 నుంచి 2.7 కంప్లీట్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారంటే ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా 200 meters రన్నింగ్ చేయాలి. కాబట్టి ఫినిషింగ్ మాత్రం 200 meters వేరే చోటు నుంచి తీసుకుని వస్తున్నారు. కానీ అది ఈజీగానే ఉంటుంది, రన్నింగ్ క్వాలిఫై అవుతారు. సో చాలా జాగ్రత్తగా లాంగ్ స్టెప్ వేసుకుంటూ పోయారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. అస్సలు ఆగొద్దు. ఆగినారంటే 1 secondsలో పోయిన వాళ్ళు 2 members ఉన్నారు. సో వాళ్ళ బ్యాట్ లైక్ ఎలా ఉందో చూసుకోండి. సో వాళ్ళు ఆగారంట 2-3 times. సో వాళ్ళు ఆగకుండా వస్తుంటే ఆ 1 seconds కూడా వాళ్ళు రన్నింగ్ క్వాలిఫై అయ్యేవాళ్ళు. సో లాంగ్ స్టెప్ వేశారు కానీ 2-3 times ఆగారు కాబట్టి వాళ్ళకి ఒక పర్సన్కి 1 seconds, ఒక పర్సన్కి 5 seconds. సో అంతే డిఫరెన్స్. చాలా ఘోరంగా ఉంటుంది. రన్నింగ్ క్వాలిఫై అయ్యారంటే నెక్స్ట్ స్టెప్ మెడికల్కి వెళ్తారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి SSC GD సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో డిస్కస్ చేయగలరు. సో అదేవిధంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.